నా పేరు వడ్నాల బాలలింగం, తెలంగాణ ఏరియా కన్జ్యూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ను. విషయం ఏంటంటే, హుస్నాబాద్ పట్టణంలో వినియోగదారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సామాను ఉంచడానికి బండ్ల మీద ఇక్కడికి వచ్చి బండి షాప్ ముందర పెట్టి షాపులకు లోపలికి పోయి బయటికి వచ్చేసరికల్లా సామాను కొనుక్కొని బయటకు వచ్చేసరికి పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు కొట్టుకొని పోయి ఆ బండ్లకు ఫైన్ వేయడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కునే సామాను 50, 20, 100 అయితే పెనాల్టీలు 100 రూపాయలు పడుతున్నాయి. కాబట్టి ఈ హుస్నాబాద్ లోకల్లోని వినియోగదారులని చుట్టుపక్కల గ్రామాల వినియోగదారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు పాపం ఫైన్ వేసుకొని పోతుండ్రు. వాళ్ళకు పార్కింగ్ స్థలం చూపించేంత వరకు ఫైన్ పడకుండా, ఫోటోలు కొట్టకుండా చూడాలని నేను మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, తర్వాత ఏసీపీ గారిని, తర్వాత కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో సిగ్నల్ వ్యవస్థ లేక వినియోగదారులు, వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నది. కాబట్టి అంబేద్కర్ చౌరస్తా లోపల సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకు తీన్ రాస్తా అనేది ఉన్నది. ఆ తీన్ రాస్తాలో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అక్కడ ఎప్పుడు ప్రమాదం జరిగేది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అట్నుండి ఇటుండి వస్తున్నాయి. ఆ తీన్ రాస్తా అట్నుండి వచ్చేటోళ్ళకు ఎట్నుంచి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి సిగ్నల్ వ్యవస్థ, ఈ 2 జాగాల సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసి, తర్వాత ఇంకెక్కడైనా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు అవసరం ఉన్న పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేయాలని నేను మా యొక్క తెలంగాణ స్టేట్ వినియోగదారుల సంక్షేమ సంఘం తరఫున, నేను స్టేట్ ప్రెసిడెంట్గా వినియోగదారుల తరఫున నేను విన్నవించుకొంటున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్స్ ఫోరం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. మా అసోసియేషన్ తరఫున మేము అడిగేది ఏంటంటే, హుస్నాబాద్లో సరైన పార్కింగ్ వసతి లేక మెయిన్ రోడ్లో పోలీసు వాళ్ళు వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు 20 రూపాయల వస్తువు కొనుక్కోవడానికి వచ్చిన 50 రూపాయల జరిమానా కట్టవలసి వస్తుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించి తగినటువంటి పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు అయ్యేంత వరకు జరిమానాలు పడకుండా పోలీసు వారిని ఆదేశించి వినియోగదారుల హక్కులను కాపాడగలని కోరుతున్నాము.